రామ్ ప్లీజ్ రామ్ సేవ్ us రామ్. సార్ ప్లీజ్ సార్, ఆ స్పైక్స్ వాడికి వద్దు సార్. రే బండోడా, మేము నీకు సరిపోనురా, వదిలేరా. అవి నా సార్. సార్ ఈ 1000 రూపాయలు ఈ మెడల్స్ తీసుకుని అవి నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్. షోలాపూర్ చెప్పుల్లో ఎక్కడైనా షోలాపూర్ ఉంటుందా? ఈ గోల్డ్ మెడల్స్ లో కూడా గోల్డ్ ఉండదు, ఉత్త షో. ఈ మెడల్స్ నేను అమ్మట్లేదు సార్, తాకట్టు పెడుతున్నాను. డబ్బులు రాగానే విడిపించుకుంటాను. చెప్పుల షాపులో అప్పులు పెట్టేవాడిని ఎక్కడా చూడలేదయ్యా. సార్ నేషనల్స్కి వెళ్ళాలి సార్, ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకోవయ్యా, నేనేం చేయను. ఈ మెడల్స్ పనికి రావు. సార్ ఇవి నా సక్సెస్ సార్, నా ప్రాణం. బాబు, నీ ప్రాణం నీకు తప్ప ఎవ్వడికి పనికిరాదు. దానికి ఏ విలువ లేదు, పాడు లేదు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇందా తీసుకో, వెళ్ళు వెళ్ళు. పో. సార్ నాకు ఈ స్పైక్ సరిపోవట్లేదు. సార్ ఇప్పటికైనా ఆలోచించండి సార్. రామ్ సార్ ఒక నిమిషం. ఏంటి? ఈ 6000 తీసుకుని స్పైక్స్ కొనుక్కో. నువ్వు? నేను కాదు, తనిచ్చింది. తీసుకో. తనే వచ్చుగా. నజీరా నువ్వే ఇవ్వాలంట. ఇలా మొహం తెలియని వాళ్ళ దగ్గర నేను తీసుకోను. నేను చూడాలి. అయితే నాకొద్దు. పోనీ నేనిస్తే తీసుకుంటావా? వద్దు, నాకు తనే ఇవ్వాలి, కానీ తనని నేను చూడాలి. నీ మెడల్స్ పెట్టుకునే వాళ్ళ మొహం నీకు అక్కర్లేదుగా రామ్, తీసుకోవచ్చుగా. నీ కళ్ళకు వాయిస్ ఉంది, నీకు లేదా? ఓపెన్ అవచ్చుగా. ఓయ్, నేను చెప్పిన దాన్ని ఏం చేసావు? రిప్లై వచ్చుగా. స్పైక్స్ ఇచ్చింది కదా రామ్. అయితే మనసు ఇచ్చినట్టేగా. పరుగు మనసు ఒకటే. రామ్ ఆ, తను నీకోసం వెయిట్ చేస్తోంది, ఏదో చెప్పాలంట. ఎక్కడుంది? చెప్పలేదు, నిన్నే కనుక్కోమంది. ఎక్కడుందో చెప్పొచ్చు కదా. ఏంటి, నా కోసం నువ్వు వెయిట్ చేస్తుంటే నీ కోసం నేను వెతుక్కోవాలా? ఓ, ప్రేమంటే ఎదురు చూపులను కూడా వెతుక్కోవటం అనమాట. కంటి ముందు అప్పుడప్పుడు కనపడుతున్నావు, కానీ నా కళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. ఏదో చెప్తాను అంట, చెప్పు. ఆ మాట కోసం నా గుండె కొట్టుకోవడం కూడా ఆపేసి వెయిట్ చేస్తుంది. ఏంటి, ఐ లవ్ యూ ఏనా? నోట్తో చెప్పొచ్చుగా. నువ్వు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యవరా? నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. నేషనల్ ఛాంపియన్ రాజారాం నా శిష్యుడని రేపు గర్వంగా చెప్పుకుంటాను. నో డౌట్, గెలుపు నీ కాళ్ళ దగ్గర ఉంది. పరిగెత్తు, జస్ట్ డూ ఇట్. థ్యాంక్స్ నజీరా. నిన్ను చూసినప్పటి నుంచి నీ వెనక పరిగెడుతూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నాను. నా లైఫ్లో మర్చిపోలేని ఫస్ట్ ఆటోగ్రాఫ్ నువ్వే తీసుకున్నావు. నాకు ఇష్టమైన స్పైక్స్ కూడా నువ్వే నాకు కొనిచ్చావు. ఈరోజు నేషనల్స్కి సెలెక్ట్ అయినాను కూడా నువ్వే చెప్పావు. నా పరుగులో ప్రతి మలుపులో నువ్వే కనిపిస్తున్నావు. చూడాలి. నీ అందాన్ని కాదు, నీలా బతుకుతున్నా నన్ను, నాలో ఉన్న నిన్ను నేను చూడాలి.
ఆగో. నాకేం కనిపించట్లేదు. ఇది చీటింగ్. ఏ కనిపించకుండా వెళ్ళకూడదు. నేను చూడాలి. వదలను. రే అన్నీ పెట్టాను, అక్కడ నువ్వేమి కొనుక్కోకర్లేదు. ఏది పడితే తినుకు, ఆరోగ్యం పాడవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురమ్మన్నాను, గుర్తుందా? గుర్తుందమ్మా. ఏంటో చెప్పు. గోల్డ్ మెడలే కదా, తీసుకొస్తా. తప్పకుండా తీసుకురావాలి. ఇప్పుడు అర్థమైందమ్మా వీడెందుకో గెలుస్తున్నాడు. అమ్మ తీసుకురమ్మన్నది ఎవడు మర్చిపోడు. రే నేను నీకేమి చెప్పనరా, నీ ఫీల్డ్ నీది, నీ పరుగు నీది, నీ బతుకు నీది. అది ఇంకొకటి చేతికి ఇవ్వకు. ఓటమిని పరిగెత్తించు, అది గెలుపు వరకు తీసుకువెళ్తుంది. ఎక్కు. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. రే అమ్మ జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్తరా. నజీరా కోసమా? నాకు తెలుసురా, నిన్ను ఫాలో అవడమే నా పని. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, కానీ నీ గెలుపుని ప్రేమించే వాళ్ళు నీకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు. అప్పుడు ఒకరు కాదు 100 మంది వస్తారు. ఆల్ ది బెస్ట్. మర్చిపోకుండా మనలేసుకోమా. సార్ వద్దు సార్ ప్లీజ్. ఉంచరా, పర్లేదు. నజీరానా ఖానమ్మా, నజీరా ఖానమ్మా.
నాకు ఇది అందట్లేదు. స్టూల్ వేసుకో. అన్ని పనులు నేనే చేస్తున్నా, మీరు అస్సలు హెల్ప్ చేయరేంటి? ఇంకా మా వాళ్ళ అమ్మాయి కావాలంటున్నారు, దాన్ని కూడా ఇలాగే చేస్తారేమో. అలా ఎదురు చూడకపోతే మీ అబ్బాయి రానన్నాడా? వాడి కోసం కాదులే అమ్మాయి, బాదం ఖీర్ కోసం. వాడు నేషనల్ మెడల్ గెలుచుకొస్తే బాదం ఖీర్ చేసి పెడతానన్నాను. నాకేమో రాదు కదా, అందుకే పక్కింటమ్మాయి వస్తానంది. కంగారెందుకు టీచర్, బాదాం కీర్ చేయటం నాకొచ్చు. నీకొచ్చా? చాలా బాగా. రండి. టీచర్, ఆ, ఇంకెవరో మా వాళ్ళ అమ్మాయి ఎందుకు? నీ బేటాకి నాతోనే నిక్కా చేయొచ్చుగా. కాని వాడు వచ్చేస్తాడు. టీచర్, రామ్ రాగానే మీకో విషయం చెప్తారు, మీరెలా ఫీల్ అవుతారో చూడాలి. నజీరా, పంచుడు. నజీరా ఖానం తెలీదనుకున్నావా? అమ్మా, మెడల్స్ పెట్టుకుని బూట్లు ఇవ్వమంటే షాప్ వాడు ఒప్పుకోలేదు. నజీరా సడన్ గా వచ్చి నా మెడల్స్ తీసుకుని బూట్లు కొనిచ్చిందని చెప్పాడు. నజీరా ఎలా వెళ్ళింది? నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదే. వాడికి విషయం తెలీదులే. వాడి మాటలు నీ భాషలో చెప్పమంటే నీ మాటలు వాడికి చెప్పావు. వాడిది పిచ్చి వెర్రి అని అప్పుడే డౌట్ వచ్చింది, కానీ బూట్ల దగ్గర కన్ఫర్మ్ అయింది. ఏ ఎక్కడికి ఉండు, వాడొచ్చి నాకు మెడల్ ఇస్తాడు కదా, అప్పుడు నేను నా కోడల్నిస్తాను. ఉం? ఆ కళ్ళు చూడు, 2 బంగారు పథకాల్లా ఉన్నాయి. అందుకే వాడు నీ వెనక పరిగెడుతున్నాడు కదా. జిందాబాద్ జిందాబాద్ ఇంకా చాలు దింపండి రా. జిందాబాద్ జిందాబాద్. రా, మెల్లగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, దేశం దిష్టి, దేవుడి దిష్టి, అన్ని దిష్టిలు. థూ, థూ, థూ. నా మెడలేదురా. ఇది మా అమ్మ కోసం గెలిచింది, ఢిల్లీలో మాత్రమే దొరుకుతుంది. అవునా, బాదం కీరేది? నీ గదిలో ఉంది. గదిలోనా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. నజీరానా ఖానమా? నజీరా ఖానమా? మా అమ్మ చేసిన బాదం కీర్ నువ్వేనా? నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఏయ్! ఓయ్, మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఎప్పుడు? 1 గంటగా ఎక్కడా? ఇక్కడేం చేస్తున్నావా? రా, ఇంటికి వెళ్దాం. నజీరా వస్తానందరా. రాలేదుగా, రా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రారా. రేయ్, ఆ అమ్మాయి రాకపోతే తప్పు తందవుతుంది.
వచ్చేదాకా వెయిట్ చేయకపోతే తప్పు నాదవుతుంది. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అమ్మ రమ్మండి రా. ఎక్కడికి వెళ్ళాలంట? అమ్మే కదరా అర్థం చేసుకుంటుంది. వెయిట్ చేయమని చెప్పు. అమ్మాయిలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరురా. అరే అమ్మ చచ్చిపోయేదిరా. మీ నాన్న నా తాళి తీసుకెళ్లిపోయారుగా. నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెళ్ళో వేసుకుంటా.